25వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 33వ అధ్యాయము 22వ వచనము. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. సహోదరి సహోదరులారా, మనము ప్రభు కొరకే కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకుని మన నమ్మకం ఉండకూడదు, కానీ కేవలం ప్రభు పట్లే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు కృప మనపై ఉంటే చాలు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనము సురక్షితంగా జీవించగలము. మన చుట్టుప్రక్కల ఎన్నో కీడులు జరగవచ్చు, కానీ ప్రభు యొక్క కృప అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రభు యొక్క కృపను మనపై కుమ్మరించమని మనం ప్రతిదినము ప్రార్థించాలి. మనపై కృపను చూపించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ మనము ఎంత విశ్వాసాన్ని ప్రభుపై ఉంచగలుగుతున్నామో, ప్రభుని మనము ఎంతగా ఆశ్రయించి ఎంత విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతామో, ప్రభు యొక్క కృపను మనం అంత బలంగా అనుభవించగలము. మన ప్రయత్నాలన్నీ చేసి ఏది సఫలం కాకపోతే ప్రభు దగ్గరకు రావడం కాదు, కానీ కేవలం ప్రభువుని ఆశ్రయిస్తూ ప్రభు కోసము మనం కనిపెట్టగలగాలి. అడిగిన వారికి ధారాళంగా అనుగ్రహించే దేవుడు మన ప్రభువు. కాబట్టి ప్రభు పైనే సంపూర్ణంగా ఆధారపడి ప్రభు కోసము కనిపెడుతూ ప్రభు యొక్క కృపను మనము పొందుకోగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో దేనిని బట్టి మా విశ్వాసం ఉండకూడదు, కానీ కేవలం మీపైనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు తండ్రి. మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ సహాయం కోసము కనిపెడుతూ మీ నుండి గొప్ప కృపను పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.